ఓం గం గణపతయే నమః. ప్రియమైన సింహరాశివారికి హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రత్యేక వీడియోలో 2026 మార్చి 16 సోమవారం నుండి 19 గురువారం వరకు సింహరాశివారికి జరిగే అద్భుతమైన గ్రహమార్పులు, అదృష్ట సూచనలు, అలాగే కొన్ని జాగ్రత్తల గురించి చాలా విశదంగా తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, అదృష్టం వంటి విషయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఏ రోజు మీకు అత్యంత శుభం? ఏ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి? అన్నింటినీ ఎంతో ఆసక్తికరంగా, భక్తిభావంతో, సినిమాటిక్ శైలిలో మీకు తెలియజేయబోతున్నాము. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే వీడియో చివరలో సింహరాశివారి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన పరిహారాలు కూడా చెప్పబోతున్నాము. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్లో భక్తితో టైప్ చేయండి, ఓం గం గణపతయే నమః. ఇలా భక్తితో కామెంట్ చేసేవారికి విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా సింహరాశివారికొచ్చే ఈ 4 రోజుల మహాఫలితాలు తెలుసుకుందాం. ఈ 4 రోజుల గ్రహస్థితి ప్రభావం సింహరాశి జీవితంలో మార్పుల సంకేతాలు. ప్రియమైన సింహరాశివారికి 2026 మార్చి 16 నుండి 19 వరకు వచ్చే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఈ సమయంలో గ్రహస్థితులు మీ రాశిపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు మీ రాశి అధిపతి కావడం వల్ల ఈ సమయంలో మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న పనులను ముందుకు తీసుకెళ్లాలనే ఉత్సాహం పెరుగుతుంది. బుధుడి ప్రభావం వల్ల ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు ఇతరులకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో శుక్రుడు సంబంధాలపై ప్రభావం చూపుతాడు. కుటుంబంలో లేదా స్నేహితులతో ఉన్న సంబంధాల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో అపార్థాలు రావచ్చు, కానీ అవి త్వరగా తొలగిపోతాయి. కుజుడి ప్రభావం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీరు గతంలో భయపడి వదిలేసిన పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా చెయ్యాలని అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ సమయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక సింహం అడవిలో తన అడుగులు జాగ్రత్తగా వేస్తుందో అలాగే మీరు కూడా ఆలోచించి అడుగులు వేస్తే ఈ 4 రోజులు మీకు కొత్త మార్గాలను తెరవగలవు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికత వైపు కొంచెం ఎక్కువగా ఆకర్షితులవుతారు. దేవాలయానికి వెళ్లాలని, ప్రార్థన చెయ్యాలని అనిపించవచ్చు. ఇది కూడా గ్రహస్థితుల ప్రభావమే. మీరు ఈ సమయంలో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ముందుకు సాగితే మీకు మానసిక బలం మరింత పెరుగుతుంది. సోమవారం ఫలితాలు. మార్చి 16 సింహరాశికి ముఖ్యమైన ప్రారంభ సంకేతాలు. మార్చి 16 సోమవారం సింహరాశివారికి ఒక ముఖ్యమైన ప్రారంభాన్ని సూచించే రోజు. ఈ రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు ఆలోచిస్తున్న పని గురించి మళ్లీ ఆలోచించడం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ముందుగా ప్రారంభించి ఆపేసిన పనులు మళ్లీ మీ ముందుకు వస్తాయి. ఈ రోజు మీకు 3 ముఖ్యమైన సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. మొదటిది, మీరు ఎదురు చూస్తున్న ఒక చిన్న మంచి వార్త. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు. రెండవది, మీకు సహాయం చేసే ఒక వ్యక్తి మీ జీవితంలో మళ్లీ కనిపించవచ్చు. ఈ వ్యక్తి మీకొక మంచి సలహా ఇవ్వవచ్చు. మూడవది, ఆర్థిక విషయాల్లో చిన్న మార్పు. పెద్ద లాభం కాకపోయినా ఒక చిన్న ధనలాభం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగస్థులకు ఈ రోజు కొంత ప్రత్యేకంగా ఉంటుంది. మీ పనితీరును గమనించేవారు మీ గురించి మంచి అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. పై అధికారుల దృష్టిలో మీరు కనిపించవచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ రోజు కొంత చురుకుదనం కనిపిస్తుంది.
పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన పని గురించి మంచి స్పందన రావచ్చు. అయితే ఈరోజు 2 విషయాల్లో జాగ్రత్త అవసరం. 1. కోపం. మీరు సహజంగా ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు కావడంతో కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అందుకే ఈరోజు మాటల్లో కొంచెం మృదుత్వం అవసరం. 2. తొందరపాటు నిర్ణయాలు. ఏ పనైనా ఒకసారి ఆలోచించి తరువాత చెయ్యాలి. ఈరోజు సాయంత్రం సమయం మీకు చాలా మంచిగా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గురించి స్పష్టత పొందగలరు. మీకు ఉన్న సందేహాలు తొలగిపోతాయి. ఈరోజు మీరు ప్రశాంతంగా గడిపితే తరువాతి రోజులకు మంచి పునాది ఏర్పడుతుంది. మంగళవారం ఫలితాలు. మార్చి 17 పరీక్షల మధ్య అవకాశాలు. మార్చి 17 మంగళవారం సింహరాశివారికి కొంత పరీక్షను తీసుకొచ్చే రోజు. ఈ రోజు ఉదయం నుంచే కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కనిపించవచ్చు. మీరు ప్లాన్ చేసిన పని ఆలస్యం కావచ్చు, లేదా మీరు ఆశించిన విధంగా జరగకపోవచ్చు. ఇది చూసి కొందరు నిరాశ చెందే అవకాశముంది. కానీ గుర్తుంచుకోవాలి, సింహరాశివారికి పరీక్షలు వచ్చినప్పుడు వారు మరింత బలంగా మారతారు. ఈరోజు మీకు 3 ప్రధాన పరీక్షలు రావచ్చు. మొదటిది విమర్శలు. ఎవరో మీ పని గురించి లేదా మీ నిర్ణయం గురించి విమర్శ చెయ్యవచ్చు. కానీ ఈ విమర్శలు మీను నిరుత్సాహపరచడానికి కాదు, మీరు మరింత మెరుగ్గా ఎదగడానికి వచ్చినవే. రెండవది చిన్న ఆర్థిక ఖర్చు. అనుకోకుండా ఒక ఖర్చు రావచ్చు. అది కుటుంబ అవసరానికి కావచ్చు, లేదా ప్రయాణానికి కావచ్చు. మూడవది పని ఒత్తిడి. మీపై పనిభారం కొంచెం పెరగవచ్చు. అయితే ఈ 3 విషయాలను మీరు ఓర్పుతో ఎదుర్కొంటే రోజు చివరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీకు సహాయం చేసే వ్యక్తి ఒకరు ముందుకు రావచ్చు. మీకొక కొత్త ఆలోచన కూడా రావచ్చు. ఆ ఆలోచన మీకు భవిష్యత్తులో మంచి అవకాశాన్ని తెరవవచ్చు. ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడం. తొందరగా స్పందించకుండా కొంచెం ఆలోచించి మాట్లాడాలి. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక పెద్ద సమాధానమవుతుంది. సాయంత్రం సమయానికి మీలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఉదయం ఎదుర్కొన్న సమస్యలలో చాలా వరకు పరిష్కారం కనిపిస్తుంది. అందుకే ఈరోజు వచ్చిన పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటే ఈ రోజు కూడా మీకొక మంచి పాఠాన్ని నేర్పే రోజవుతుంది. బుధవారం ఫలితాలు. మార్చి 18 సింహరాశివారికి అవకాశాల రోజు. మార్చి 18 బుధవారం సింహరాశివారికి ఈ 4 రోజులలో అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు. ముందు రోజు వచ్చిన చిన్న చిన్న పరీక్షల తర్వాత ఈరోజు మీ జీవితంలో ఒక మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్న ఆలోచనలు ఒక్కొక్కటిగా ముందుకు రావడం ప్రారంభమవుతుంది. మీరు చెయ్యాలనుకున్న పని గురించి స్పష్టత పెరుగుతుంది. ముఖ్యంగా బుధుడి ప్రభావం వల్ల మీ ఆలోచనా శక్తి మరింత పదునుగా ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు ఇతరులను ఆకర్షించేలా ఉంటాయి. అందుకే ఈరోజు మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. కొందరికి ఈరోజు 5 ముఖ్యమైన అవకాశాలు కనిపించవచ్చు. మొదటిది కొత్త పని అవకాశం. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఒక సమాచారం లేదా ఇంటర్వ్యూ అవకాశం లాంటి విషయం రావచ్చు. రెండవది వ్యాపారానికి సంబంధించిన ఒక ఒప్పందం లేదా ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు. మూడవది కుటుంబంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. అది ఒక శుభ కార్యక్రమానికి సంబంధించినదైనా కావచ్చు. నాలుగవది స్నేహితుల సహాయం. మీరు ఊహించని సమయంలో ఒక స్నేహితుడు మీకు సహాయం చేయవచ్చు. ఐదవది ఆర్థిక విషయాల్లో ఒక చిన్న లాభం. ఇది పెద్ద మొత్తంలో కాకపోయినా మీకు ఒక సంతోషాన్నిస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో చాలా ప్రభావం చూపవచ్చు. మీలో ఉన్న నాయకత్వ లక్షణం ఈరోజు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కొందరు మీ వద్ద సలహా కోరే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పే ఒక మాట వాళ్ల జీవితంలో మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు కొంచెం ఆధ్యాత్మికంగా ఉండాలని అనిపించవచ్చు. దేవాలయానికి వెళ్లడం లేదా కొంత సమయం ధ్యానం చేయడం మీ మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండగలిగితే ఈరోజు మీకు చాలా మంచి ఫలితాలు ఇవ్వగలదు. సాయంత్రం సమయానికి మీరు చేసిన పనుల ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీలో ఉన్న ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు నిజంగా మీ శక్తిని గుర్తిస్తే ఈరోజు మీ జీవితంలో ఒక మంచి మలుపు కావచ్చు. గురువారం ఫలితాలు. మార్చి 19 ఆధ్యాత్మిక శక్తి మరియు స్పష్టత. మార్చి 19 గురువారం సింహరాశివారికి
ఆధ్యాత్మికత మరియు అంతర్గత శక్తిని గుర్తుచేసే రోజు. ఈ రోజు మీ ఆలోచనలు సాధారణంగా ఉండవు. మీరు కొంచెం లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు రావచ్చు. వాటి నుండి మీరొక పాఠం నేర్చుకునే అవకాశం ఉంది. గురువారం రోజు సాధారణంగా గురుగ్రహంతో సంబంధం ఉండడం వల్ల జ్ఞానం మరియు మార్గదర్శకత్వానికి సూచనగా భావిస్తారు. ఈ రోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కొన్ని సమస్యలకు ఒక పరిష్కారం మీకు కనిపించవచ్చు. కొందరికి కుటుంబంలో ఉన్న ఒక చిన్న సమస్య ఈ రోజు పరిష్కారం కావచ్చు. మీరు కొంతకాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్లీ మాట్లాడే అవకాశం రావచ్చు. ఆ సంభాషణ మీ మనస్సుకు ఒక ఉపశమనమిస్తుంది. ఈరోజు మీరు కొంత సమయం మీకోసం కేటాయిస్తే చాలా మంచిది. ఉదయం కొంత సమయం ప్రశాంతంగా గడపడం, ప్రార్థన చేయడం లేదా దేవుణ్ణి స్మరించడం మీలో ఒక కొత్త శక్తిని నింపుతుంది. మీరు దేవాలయానికి వెళ్లే అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళండి. అక్కడ కొంత సమయం గడిపితే మీ మనస్సులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజు మీకు 2 ముఖ్యమైన ప్రయోజనాలు కనిపించవచ్చు. మొదటిది, కుటుంబ విషయాల్లో స్పష్టత. మీరు ఇప్పటివరకు అర్థం కాకపోయిన ఒక విషయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. రెండవది, ఆర్థిక విషయాల్లో ఒక మంచి ఆలోచన. మీరు ఖర్చు గురించి లేదా భవిష్యత్తు గురించి ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయం తర్వాత మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండి ప్రతి విషయాన్ని బాగా ఆలోచించాలి. సాయంత్రం సమయానికి మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు చేసిన ప్రార్థన లేదా ఆధ్యాత్మిక సాధన మీలో ఒక కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ నమ్మకం మీకు ముందుకు సాగడానికి బలమిస్తుంది. ఆర్థిక పరిస్థితి, ధనం, ఖర్చులు మరియు భవిష్యత్తు సంకేతాలు. ఈ 4 రోజుల్లో సింహరాశివారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉండే అవకాశముంది. పెద్ద లాభాలు వెంటనే కనిపించకపోయినా పెద్ద నష్టాలు కూడా ఉండవు. ఇది ఒక సమతుల్యమైన పరిస్థితి. కొన్నిసార్లు జీవితంలో ఇలాంటి సమయం రావడం కూడా చాలా మంచిదే. ఎందుకంటే ఈ సమయంలో మనం ఆలోచించి భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు 2 ముఖ్యమైన ఖర్చులు రావచ్చు. ఒకటి, కుటుంబానికి సంబంధించిన ఖర్చు. ఇంట్లో ఒక అవసరం లేదా ఒక చిన్న కార్యక్రమం కోసం ఖర్చు రావచ్చు. రెండవది, ప్రయాణం లేదా పనికి సంబంధించిన ఖర్చు. ఇది మొదట్లో అనవసరంగా అనిపించినా తరువాత అది మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కొందరికి పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపించవచ్చు. మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ధనం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎలా వినియోగించాలో కూడా తెలుసుకోవాలి. మీరు ఈ 4 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేస్తే తరువాతి రోజుల్లో మీకు మరింత ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒక పెట్టుబడి గురించి ఆలోచించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంచెం సమాచారం సేకరించాలి. మీరు సరైన సమయం కోసం ఎదురుచూస్తే తరువాత మంచి అవకాశాలు కనిపిస్తాయి. జ్యోతిష్య సూచనల ప్రకారం సింహరాశివారికి ఈ నెల చివరి వారంలో మంచి ధనయోగం ప్రారంభమయ్యే అవకాశముంది. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న కృషికి ఫలితం కొంచెం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక సింహం తన అడవిలో ఎలా జాగ్రత్తగా తన మార్గాన్ని ఎంచుకుంటుందో అలాగే మీరు కూడా మీ ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటే భవిష్యత్తులో మీరు మరింత స్థిరంగా ముందుకు సాగగలుగుతారు. ఉద్యోగం మరియు వ్యాపారం, ఎదుగుదలకు వచ్చే సంకేతాలు. ప్రియమైన సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశముంది. మీరు గత కొన్ని వారాలుగా కష్టపడి పనిచేస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన కృషికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. కానీ ఈ సమయంలో గ్రహస్థితులు సూచిస్తున్నదేమిటంటే మీ కష్టం వృధా కాదు. మీరు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఒక మెట్టవుతుంది. ఉద్యోగం చేసే సింహరాశివారికి ఈ సమయంలో పై అధికారుల దృష్టి మీపై పడే అవకాశముంది. మీరు చేసిన పని గురించి ప్రశంసలు రావచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట్లో ఈ బాధ్యతలు కొంచెం కష్టంగా అనిపించినా తరువాత అవే మీకు ఒక మంచి అవకాశంగా మారవచ్చు. ఒక కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యే అవకాశం కూడా ఉంది. మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే మంచి సమయం ఇది. వ్యాపారం చేసేవారికి కూడా ఈ 4 రోజులు ముఖ్యమైన సంకేతాలనిస్తాయి. కొన్ని రోజులుగా మందగించిన వ్యాపారం మళ్లీ కాస్త చురుకుగా మారే సూచనలు కనిపిస్తాయి. పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించవచ్చు. ఒక పాత పరిచయం ద్వారా కొత్త పని రావచ్చు.
మీరు గతంలో చేసిన పని గురించి మంచి పేరు రావచ్చు. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎవరినైనా అతి నమ్మకం పెట్టుకోవద్దు. వ్యాపారంలో ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. చిన్న ఒప్పందమైనా సరే పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగాలి. మీరు ధైర్యంగా ముందుకు సాగడం మంచిదే, కానీ జాగ్రత్త కూడా అవసరం. సింహరాశి వారికి సహజంగా నాయకత్వ లక్షణం ఉంటుంది. మీరు ఇతరులను ప్రేరేపించే శక్తి కలిగినవారు. మీరు మీ టీంతో కలిసి పనిచేస్తే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ 4 రోజులు మీకు ఒక విషయం గుర్తు చేస్తాయి. మీరు మీపై నమ్మకం ఉంచితే ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలరు. కుటుంబం మరియు సంబంధాలు, ప్రేమ, అవగాహన మరియు సమతుల్యత. సింహరాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది. ఈ 4 రోజుల్లో కుటుంబ సంబంధాల్లో కొన్ని చిన్న మార్పులు కనిపించే అవకాశముంది. కొన్నిసార్లు ఇంట్లో ఒక చిన్న చర్చ లేదా అభిప్రాయ భేదం రావచ్చు. ఇది సాధారణమైన విషయమే. ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి. కానీ ఈ సమయంలో మీరు చూపే ఓర్పు మరియు ప్రేమ పరిస్థితిని పూర్తిగా మార్చగలదు. మీరు కాస్త ప్రశాంతంగా మాట్లాడితే అపార్థాలు చాలా త్వరగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఈ సమయంలో చాలా అవసరం. కొన్నిసార్లు మనం పనిలో బిజీగా ఉండడం వల్ల ఇంట్లో ఉన్నవారితో మాట్లాడడానికి సమయం దొరకదు. కానీ ఈ 4 రోజుల్లో మీరు కుటుంబంతో మాట్లాడే అవకాశం తీసుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. వివాహితులైన వారికి ఈ సమయంలో పరస్పర అవగాహన చాలా ముఖ్యమైనది. మీ భాగస్వామితో ఏదైనా విషయం గురించి చర్చించాల్సి వస్తే కోపంగా కాకుండా ప్రశాంతంగా మాట్లాడాలి. మీ మాటల్లో ప్రేమ ఉంటే సమస్యలు చాలా సులభంగా పరిష్కారమవుతాయి. అవివాహితులకు కూడా ఈ సమయంలో ఒక మంచి పరిచయం ఏర్పడే అవకాశముంది. అది స్నేహంగా ప్రారంభమై తరువాత మరింత బలమైన సంబంధంగా మారవచ్చు. స్నేహితులతో కూడా ఈ సమయంలో మళ్లీ కలుసుకునే అవకాశముంటుంది. ఒక పాత స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అతను లేదా ఆమె మీకు ఒక మంచి సలహా ఇవ్వవచ్చు. ఈ 4 రోజులు మీకు ఒక విషయం నేర్పిస్తాయి. మన జీవితంలో ఉన్న నిజమైన సంపద మన కుటుంబం మరియు మనకు ప్రేమతో ఉండే మనుషులు. మీరు వారిని గౌరవించి ప్రేమిస్తే మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆరోగ్యం మరియు శరీర శక్తి. ఈ 4 రోజుల్లో ఆరోగ్య విషయాల్లో సింహరాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా చిన్న చిన్న అలసటలు రావచ్చు. ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే శరీరానికి విశ్రాంతి అవసరమవుతుంది. కొందరికి నిద్ర సరిగా లేకపోవడం వల్ల తలనొప్పి లేదా అలసట అనిపించవచ్చు. ఇది సాధారణమైన విషయం. మీరు సమయానికి నిద్రపోతే మరియు మీ రోజువారీ అలవాట్లను కాస్త సరిచేస్తే ఈ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యమైనది. అలాగే తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. అధికంగా మసాలా లేదా భారమైన ఆహారం తీసుకుంటే శరీరం అలసటగా అనిపించవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసుకు ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సమయంలో కొంత సమయం ప్రశాంతంగా గడపడం మంచిది. ఉదయం కొంచెం నడక చేయడం లేదా కొంత సమయం ధ్యానం చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రకృతి మధ్యలో కొంత సమయం గడిపితే మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. సింహరాశి వారికి సహజంగా శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ శక్తిని సరిగా వినియోగించుకోవాలి. మీరు మీ శరీరాన్ని మరియు మనసును సమతుల్యంగా ఉంచగలిగితే ఈ 4 రోజులు మీకు ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో ఇతర విషయాల్లో విజయాన్ని పొందగలము అనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అదృష్ట సంఖ్యలు, రంగులు మరియు ప్రత్యేక పరిహారం. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి కొన్ని అదృష్ట సూచనలు కూడా కనిపిస్తాయి. జ్యోతిష్య ప్రకారం ప్రతి రాశికి కొన్ని సంఖ్యలు మరియు రంగులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో సింహరాశివారికి ముఖ్యంగా 3 సంఖ్యలు అదృష్టాన్ని సూచిస్తున్నాయి. అవి 1, 3 మరియు 9. ఈ సంఖ్యలు మీ జీవితంలో ఒక సంకేతంలా పనిచేయవచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే సమయంలో ఈ సంఖ్యలు కనిపిస్తే అది ఒక శుభసూచనగా భావించవచ్చు. అలాగే కొన్ని రంగులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా గోల్డ్ మరియు ఆరెంజ్ రంగులు సూర్యుడి శక్తిని సూచిస్తాయి. సింహరాశి అధిపతి సూర్యుడు కావడం వల్ల ఈ రంగులు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీరు ఈ రంగులను మీ దుస్తుల్లో లేదా మీ చుట్టూ ఉపయోగిస్తే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్రత్యేక పరిహారం గురించి తెలుసుకుందాం.
ఈ 4 రోజుల్లో మీరు ఒక చిన్న ఆధ్యాత్మిక చర్య చేస్తే అది మీ జీవితంలో మంచి మార్పును తీసుకురాగలదు. ఉదయం సూర్యోదయం సమయంలో బయటకు వెళ్లి సూర్యభగవానుడికి నీరు అర్పించడం చాలా శుభంగా ఉంటుంది. మీరు ఒక పాత్రలో స్వచ్ఛమైన నీరు తీసుకుని సూర్యుడి వైపు చూస్తూ మెల్లగా ఆ నీటిని అర్పించాలి. అప్పుడు మనసులో భక్తితో ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తొలగిపోతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఈ పరిహారం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది మనసుకు ఒక బలాన్నిచ్చే సాధన. మీరు భక్తితో చేస్తే దాని ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. సింహరాశివారికి సూర్యుని అనుగ్రహం చాలా ముఖ్యమైనది. మీరు సూర్యుణ్ణి స్మరించుకుంటూ మీ పనులను ప్రారంభిస్తే మీ జీవితంలో విజయానికి మార్గం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.